ఓం శ్రీ మాత్రే నమః. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా సూచిస్తోంది. ఈ జాతకుల రాశి చక్రంలో బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 6వ స్థానంలో సంచరించనున్నాడు. రాహువు మే నుండి 5వ స్థానమునందు, కేతువు మే నుండి 11వ స్థానమునందు సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారికి 2025వ సంవత్సరము అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతమవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధన లాభము, వ్యాపార అభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయము, అభివృద్ధి సూచిస్తున్నాయి. ఎవరెవరికి ఎలాంటి ఫలాలు అనంటే, ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆరోగ్యము, ఆనందము కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వలన శుభవార్తలను వింటారు. ప్రయాణములు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యములందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కూడా కలిసి వస్తాయి. సజ్జన సాంగత్యము పెరుగుతుంది. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. నరఘోష పెరిగే సూచన. తులారాశి విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ఏ పరిహారాలు పాటించాలి తులారాశి వారు అనంటే, 2025వ సంవత్సరం తులారాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజు ఆవు నేతితో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించాలి. ఆదిత్య హృదయము పారాయణం చేయటం చాలా మంచిది. ఈ విధంగా తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు సూచిస్తున్నాయి.